कर्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. తులారాశి అనగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు భాగ్యస్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. తదుపరి జూన్ 2 నుండి దశమస్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలనే ఇస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు షష్ఠ వ్యయస్థానాల యందు లోహమూర్తులుగా సామాన్య ఫలితాలను ఇస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి పంచమ ఏకాదశ స్థానాల యందు సువర్ణమూర్తులుగాను విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. రాజ్యస్థాన గురు సంచారం వల్ల వీరు సాంఘికంగా గుర్తింపును పొందుతారు, ప్రజాగౌరవాన్ని పొందుతారు. వృత్తి విషయాల్లో భావోద్వేగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు వేతన విషయాలలో అసమతుల్యతలు ఉన్నాయి. వృత్తి అవకాశాలు, చేసే పనిలో నాణ్యత వల్ల గుర్తింపు, ఆర్థిక వృద్ధి, దశమస్థాన సంచారం వల్ల కెరీర్ విషయాలలో ముందంజ, కీర్తి, రాజకీయపరమైనటువంటి జీవితంలో ఆందోళనలు, కీర్తి ప్రతిష్టలు లభించినప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి జీవితంలో ఆందోళనలు, కోర్టులు, లిటిగేషన్, న్యాయపరమైనటువంటి అంశాల్లో విజయం. విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేస్తారు. వక్తృత్వపు పోటీలలో విజయం, కీర్తిని ఇనుమడింపజేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సామాజికంగా కెరీర్ పరంగా పురోగతి. కోర్టు అధికారులకు, న్యాయవాద వృత్తుల వారికి అభివృద్ధి. శనైశ్చరుని షష్ఠరాశి సంచారం అత్యంత అనుకూలం. శుభకార్య నిర్వహణ, భూగృహ స్థిరాస్తులు వృద్ధి అగుట, ధనధాన్యముల లాభములు. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతోనూ ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. రోజువారీ బాధ్యతలను ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలుగా మారుస్తుంది. వృత్తి విషయంలో మంచి అవకాశాలు. విదేశాల నుండి అధిక ధనలాభాలు. రుణాల చెల్లింపుకు అనుకూల సమయం. బ్యాంకు అప్పులు క్రమేపీ తొలగుతాయి. వ్యాధి నిర్మూలన కలుగుతుంది. కిరాణా, కూరగాయల వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. నిర్మాణ రంగం వారు వృత్తిపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైటు రాయి వ్యాపారులకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. మే, జూన్, జూలై నెలలో ప్రయాణములను తగ్గించుకోవాలి, శాంతం వహించాలి. రాహుకేతువులు అనుకూల ఫలితాలను ఇస్తారు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని సంతానం సృజనాత్మకంగా రాణిస్తారు. నూతన పరిశోధనల వల్ల గుర్తింపు పొందుతారు. అనేక రకాలుగా కృషి అధ్యయనం చేసి కొత్త విషయాలను కనిపెడతారు. సంతానం సామాజిక నెట్వర్క్లకు దూరంగా ఉండి విద్యా విషయాలలో నిరంతరము కృషి చేస్తారు. ధాన్యం మిల్లులు, ధాన్యం కమిషన్ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. మిర్చి, మిరియాలు, మసాలా, అపరాల వ్యాపారులకు కలిసి వస్తుంది. డిసెంబర్ నెలాఖరు నాటికి వృత్తి వ్యాపారాలలో మార్పు కలగవచ్చు. కలప వ్యాపారులకు అధికంగా లాభాలు. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6 మరియు బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తే కనుక మరింత మంచి జరుగుతుంది. దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట, నిత్యము శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతము వినుట, పఠించుట వల్ల కలి దోషములు తొలగుతాయి. ఈ రాశి వారికి నెలవారీ ఫలితాలు చూస్తే కనుక 2026 మార్చి అధికార వృద్ధి, వ్యవహార అజయము, ఆరోగ్యము, శుభవార్తలు వినుట. ఈ రాశివారికి నెలవారీ ఫలితాలు చూస్తే కనుక 2026 మార్చి అధికార వృద్ధి, వ్యవహారంలో జయము, ఆరోగ్యము, శుభవార్తలు వినుట, నూతన వస్తువులు కొనుట, వస్త్రలాభము, వృత్తి వ్యాపారాల్లో అందరి సహకారము కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ఉంటాయి. ఏప్రిల్ చూస్తే జీవనంలో పురోగమనం, ధైర్యం, అప్రయత్నంగా కార్యసిద్ధి, గృహమున శుభయోగములు, నూతన వ్యక్తులతో పరిచయం, స్నేహం వల్ల ఉపయోగం, స్నేహితులను గౌరవిస్తారు. వ్యవసాయదారులకు ధనధాన్య వృద్ధి, లాభములు. మే మాసంలో చూస్తే మాసారంభంలో వస్త్ర లాభములు, ఉద్యోగంలో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. జూన్ మాసం జ్ఞానం, అవగాహన పెరుగుతాయి.
ఆనందం, మంచి ఆలోచనలు కలుగుట, యుక్తితో వ్యవహరించుట, కార్యసిద్ధి, క్రయ విక్రయముల వలన లాభములు, నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలం. జూలై మాసం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలు, సామరస్య వాతావరణానికి ప్రయత్నాలు, కుటుంబంలో చిన్న చిన్న కలతలను కూడా నివారించగలుగుతారు. ఆగస్టు వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం, గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వృత్తిపరంగా మంచి గుర్తింపు వస్తుంది. సెప్టెంబర్ మాసం చూసుకుంటే ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సంతోషంగా ఉంటారు. అక్టోబర్ అహంకార సమస్యలు, నిరపరాధంగా ఇతరులపై విరుచుకు పడడం, ఆదాయం విషయంలో ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వంటి ధోరణులు కలుగుతాయి. మాట తీరును మార్చుకొనుట అవసరం. నవంబర్ మాసం చూస్తే విషయాన్ని తొందరగా అవగాహన చేసుకుని సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు. ఆర్థికంగా లాభపడతారు. డిసెంబర్ మాసం సంపదకు సంబంధించినటువంటి వృద్ధి కనిపిస్తోంది. వ్యక్తిగతంగా లాభపడతారు. ఆస్తులు మరియు ఆర్థిక స్థితి వృద్ధి అవుతుంది. డబ్బు సంపాదించడానికి వివిధ మార్గాల గురించి ఆలోచించి ప్రతిభతో రాణిస్తారు. 2027 జనవరి అక్రమంగా రవాణా చేయడం వంటి చట్టవిరుద్ధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడంలో ఇతరుల సలహాలను పాటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరి ఉల్లాసభరితమైనటువంటి మరియు కళాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి అందమైనటువంటి ప్రసరాలతో పాటు సంగీతం వంటి కళలను ఆస్వాదిస్తారు. ఇతరుల పట్ల మర్యాద మరియు సున్నితమైనటువంటి స్వభావం వల్ల బంధుమిత్రులు మిమ్ములను ఇష్టపడతారు. మార్చి ఏప్రిల్ మాసాలు అనగా ఈ సంవత్సరం చిట్ట చివరిలో చూస్తే కనుక గృహ సౌఖ్యం, అప్రయత్నంగా పనులు నెరవేరుట, బంధుమిత్ర సమాగమం, ఆనంద సంతోషాలు వెల్లివిరియుట, విలువైనటువంటి రత్నాలు కొనుగోలు, విలువైనటువంటి వస్తువులను సంపాదిస్తారు. వృత్తి ఉద్యోగములు అనుకూలంగా ఉంటాయి. ఈ యొక్క తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ విధంగా ఉండబోతోంది అని తెలియజేసుకుంటూ స్వస్తి.